హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని సిరి క్రియేషన్స్. తమ్నైల్ చూశారు కదా, మేమైతే ట్రిప్ కోసమని మనాలి వచ్చాము. ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్లో మేము విజిట్ చేసిన హిడింబి టెంపుల్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిడింబి ఆలయం మహాభారత కాలానికి చెందింది. భీముడు హిడింబిని వివాహం చేసుకున్న ప్రదేశంగా మరియు ఆమె తపస్సు చేసిన పుణ్యక్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందిందండి. అరణ్యవాసం చేస్తున్న సమయంలో హిడింబ అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి ఒక అడవికి నివసించడానికి వెళతాడు. ఆ అడవికి పాండవులు రాగా మానవ మాంసం కోసం హిడింబిని వారిని చంపడానికి పంపాడు. కానీ అక్కడ నిద్రిస్తున్న భీముని చూసి హిడింబి ప్రేమలో పడుతుంది. భీముని వాళ్ళు చూసి ముగ్ధులైన తన అన్న హిడింబను భీముడు వధించిన తర్వాత భీముడిని వివాహం చేసుకుంటుంది. వారికి ఘటోత్కచుడు అనే కుమారుడు జన్మిస్తాడు. తర్వాత కాలంలో హిడింబి లోక కళ్యాణం కోసం మరియు తన భర్త జ్ఞాపకార్థం కోసం ఆ దట్టమైన అడవిలో తపస్సు చేసి దేవతగా మారింది. ఆమెను స్థానికులు వనదేవత లేదా ప్రకృతి దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం బదులుగా హిడింబి పాదాలను పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్టోరీ అయితే ఇదండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. చూశారు కదా టెంపుల్ వ్యూ ఎలా ఉందో. లోపలైతే హిడింబి దేవి అయితే ఏముండదండి, పాదాలు మాత్రమే ఉంటాయి. మేము లైట్గా అలా కవర్ చేసేసి బయటకు వచ్చేసాము. తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, మంచిగా 2 ఫ్యామిలీస్ వెళ్ళామండి. అందరం కలిసి మంచి మంచి ఫొటోస్ తీసుకొని అక్కడ లోకల్ డ్రెస్సులు అయితే ఉన్నాయండి. ఆ లోకల్ డ్రెస్సులు ఇంకా ట్రై చేయకుండా ఉంటామా? చూసేయండి, ఫొటోస్ కూడా పెడుతున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా హస్బెండ్ నేనైతే వేసుకున్నాము. ఇవి రెంటల్కి ఇస్తారు, మనకు వాళ్ళే వేర్ చేస్తారు. అలా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయటికైతే వచ్చేసామండి. మా బాబుకైతే వేయలేదు, వాడు అసలు చిరాకు చేసుకుంటున్నాడు. చలిగా ఉంది, అదిగాక బాగా కూలింగ్ అండి, అసలు మామూలుగా లేదు. సో ఇంకా అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే తర్వాత బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత మేమైతే మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. అయితే క్రిస్మస్ డెకరేషన్స్ అయితే బాగా చేశారండి. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మేమైతే ఆ వీక్లోనే వచ్చాము కాబట్టి చాలా బాగుంది. రోడ్ అంతా వ్యూ కూడా చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే సూపర్గా ఉండిద్ది. చిన్న వీడియో తీస్తున్నా మా ఓడైతే అసలు మామూలుగా చేయట్లేదండి, దిగి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాడు. అక్కడ బాగా చలిగా ఉంది, అందులోనూ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోదామని అనుకుంటున్నాం. అలా ఆ రోడ్లో వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూశారు కదా, కానీ ఆ కూలింగ్కి అయితే మనకి వేడివేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగేయాలి అని అనిపిస్తుందండి. అక్కడైతే చూశారు కదా ఆ రోడ్స్ ఎలా ఉన్నాయో, అవి కూడా కొంచెం చిన్న వీడియోస్ తీశాను. అక్కడైతే ఫుల్ సాంగ్స్ పెట్టారండి, డీజే సాంగ్స్. ఆ సాంగ్స్కి మనకైతే ఊపు వచ్చేస్తుంది, డ్యాన్స్ కూడా వేయాలనిపిస్తుంది. చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకైతే బాగానే ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. చూశారు కదా, అక్కడైతే సాంగ్స్ పెట్టారండి. సాంగ్స్కి అయితే మంచిగా ఊపు వచ్చేస్తుంది. మా తేజ అన్న అయితే ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తారు చూడండి వీడియోలో. అదిగోండి డ్యాన్స్ వేస్తున్నారు. చూశారు కదా, మేమైతే ఇంకా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి కాఫీ తాగేసి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి రెస్ట్ తీసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.